పరిశ్రమలపైన, ప్రైవేట్ రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులపైన, ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలపైన, ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉపాధి అవకాశాలపైన మేము చర్చకు సిద్ధం. లోకేష్ బాబు గారు 226 రోజులు పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు వైసీపీ నాయకులకు సవాలు విసిరారు. దాదాపుగా 90 సభల్లో సవాలు విసిరారు. నిరుద్యోగులతోటి, విద్యార్థులతోటి హలో లోకేష్ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా సవాలు విసిరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీలపైన, పరిశ్రమల పెట్టుబడులపైన సవాలుకి సిద్ధం. చేతనైతే సవాలు స్వీకరించండి, చర్చకు రండి అని అడిగితే తోక ముడుచుకొని పారిపోయినటువంటి ఈ మంత్రులు ఒక్కరోజు కూడా సమాధానం చెప్పలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కోడిగుడ్డి మంత్రులను ఆహ్వానిస్తూ ఉన్నా. టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. నిరుద్యోగుల తరపున, రాష్ట్రంలో యువత తరపున నేను చర్చకు సిద్ధం, మీరు సిద్ధమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఒక్క ఛాన్స్ అనేటువంటి మాటలు నమ్మి ఓటు వేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పూట కూడా నిరుద్యోగుల పక్షాన కానీ, యువత పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ ఈ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ఆలోచించలేదు. 4.5 సంవత్సరాలు పోరాటం చేశాం. మరొక 3 నెలలు పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఈ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసింది, యువతను నిర్లక్ష్యం చేసింది, విద్యార్థులను నిర్లక్ష్యం చేసింది. కాబట్టి మరొక 3 నెలలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. తప్పకుండా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యువగలంలో విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఈ విద్యార్థులకి, యువతకి, నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నిరుద్యోగులకు మనోధైర్యం కల్పించడం కోసం, నిరుద్యోగులకు ఆర్థిక ధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొచ్చారు. నిరుద్యోగుల మొత్తానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ నిర్లక్ష్యం చేశారు. నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఆటకెక్కించారు. కానీ రేపు మళ్ళా లోకేష్ బాబు గారు యువగలంలో ప్రకటించారు. యువగలం పేరిట నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందజేస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలను 5 సంవత్సరాల్లో కల్పిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పోస్టును కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అందరం కూడా కలిసి కట్టుగా, కలిసి జట్టుగా ఏ కార్యాచరణకు పిలుపునిచ్చినా కూడా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఓడిద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.